కానీ మీరు ఈ డిసిషన్ కంటే ముందే ఒక ప్రముఖ సింగర్తో వన్ సైడ్ లవ్లో ఉన్నారని. ఏ సింగర్? ఏ సింగర్ తోటి మీకు తెలియదు, నేను చెప్తే బాగుండదులే. బట్ అది లవ్ ఉండేది కరెక్టే, బట్ అక్కడ కుదరకనే అంటే లవ్ ఉండేది కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేదు. అదే వన్ సైడ్ లవ్ అంటాను. వన్ సైడ్ లవ్. సరే అదండి అయిపోయింది, ఇంకా ఎందుకు అందుకేనా పెళ్లి చేసుకోవద్దు అనుకున్నారు? రీజన్ అన్న తర్వాత నేను షిప్లో వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు అదే అనమాట, ఆ మూడు వేరు. ఓకే ఓకే. మనకి ఏది ఉండకూడదు, మొత్తం మ్యూజిక్, మనం మొత్తం సన్యాసి అయిపోతాం, మొత్తం మ్యూజిక్ అంటే అంత చూద్దాం అన్నట్టు. ఓకే ఓకే. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అన్ని ఆటోమేటిక్గా అయిపోయింది. లవ్ అనేది జనరల్గా నాకు ఒకసారి చిత్ర మీద కూడా లవ్లో పడిపోయాను. చిత్రాన్ని అసలు ఎంత ఎంత లవ్లో పడిపోయానంటే ఒక సాంగ్ పాడింది తను నాది, అది తారక రాముడు సినిమాలో కోపం వస్తే మండుటెండ. ఆ పాట ఎంత గొప్పగా పాడిందంటే నేను ఏమనుకోని కంపోజ్ చేశానో, నా మనసులో ఏముంది, నా కంప్లీట్ నా సోల్లో ఏముందో అది మొత్తం అక్కడ రిఫ్లెక్ట్ అయింది, కనపడింది. ఇంక ప్రేమలో పడిపోయాను అమ్మాయితో. దేవత ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఏంటి ఎంత గొప్పగా పాడింది పాట అంటే ఆ రాగంలో ఉన్నటువంటి ఆ భావం, అది చాలా మంచి రాగం ఉంది, ధర్మావతి రాగం. ఒక ఫీల్ ఉంటుంది రాగంలో కూడా. ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. అమ్మాయి భయపడిపోయారు. షీఈస్ మ్యారీడ్. అప్పటికి మ్యారేజ్ అయినాక మ్యారేజ్ అయిపోయింది, నాకు మ్యారేజ్ అయిపోయింది. లవ్ అంటే ఎటువంటి లవ్ అంటే ఆ లవ్ వేరు. చిచి అదే అర్థం. లవ్కి చాలా అర్థాలు ఉంటాయి, ప్రేమకి ఓకే ఒకే ట్రాక్లో వెళ్ళకూడదు. లవ్ అంటే సో మెనీ ఎఫెక్షన్ ఉంటుంది ఆ లవ్లో, ప్రేమలో ఎంతో. మీరు ఎందుకు మరి ఆ సింగర్తో, నేనన్నా ఆ సింగర్ తోటి ఎక్స్ప్రెస్ చేయలేదా, లేకపోతే ఎలా? ఎందుకు? అయిపోయింది అలాగే వదిలేసాం అంతే. అండ్ ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి మాట్లాడితే, ఏ ఇండస్ట్రీలోనైనా ఉంది అది. స్త్రీ ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం అన్నది ప్రతి ఇండస్ట్రీలో ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది అనుకుంది. మన మ్యూజిక్లో ఎలా ఉంది అది? ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక సింగర్కి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉంది? మీ సింగర్స్ దగ్గర మీకు ఎలా ఉంది? అంటే నేను ఎక్కువగా వర్క్ చేసింది చెన్నైలో అండి. టోటల్గా చెన్నైలో సింగర్స్ ఏంటంటే, టాకింగ్ అబౌట్ ఫీమేల్ సింగర్స్ అదే. నేను ఎక్కువ చెన్నైలో వర్క్ చేశాను. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా నువ్వే కావాలి, ఆ తర్వాత నుండి ఇక్కడనే వర్క్ చేశాను. ఇంకా నువ్వు నాకు నచ్చావు, ఈవెన్ అవి కూడా నేను చెన్నైలోనే చేశాను అన్ని. నాకు ఇక్కడ సింగర్స్ తోటి ఎక్కువగా టచ్ లేదు యాక్చువల్లీ. ఓకే. వీళ్ళని జస్ట్ ట్రాక్ పాడడానికి, కోరస్ పాడడానికే యూజ్ చేసేవాడిని ఈ సింగర్స్ని. ఓన్లీ కోరస్ సింగింగే ఇక్కడ సింగర్స్. నాకు మెయిన్ సింగర్స్ చిత్ర, సుజాత అండ్ జానకమ్మ గారు, అప్పుడప్పుడు సుశీల్ గారు రేర్గా. అంతేగాని ఇక్కడ సింగర్స్తో నాకు అసలు అటాచ్మెంట్ ఉండేది కాదు. వాళ్ళ ఊరికే ప్రోగ్రామ్స్లో వాటిల్లో ఈ టీవీ షోస్లో ఉన్నప్పుడు అక్కడే వచ్చారు వీళ్ళందరూ. ఆల్మోస్ట్ వాళ్ళు ఈ మా టీవీ షో జరిగింది చూసారా, సరిగమప అని ఏదేదో ఉంది, సూపర్ సింగర్స్ వాటిలో. అప్పుడు వీళ్ళంతా అక్కడ సింగర్స్గా వచ్చారు అంతే. అంతేగాని వాళ్ళని ఎవరిని నేను ఏమైనా ఫీమేల్ సింగర్స్కి నాకు ఎటువంటి, మీరు ఏ ఉద్దేశంతో అడిగారు నాకు తెలియదు. కానీ మిమ్మల్ని అన్నట్లేదు, ఆ ఫీల్డ్లో అలాంటిది ఉంటుంది కదా, ఎలా కొంతమంది మధ్యన పడుతుంటాయి. దట్స్ ఐ థింక్ నౌడేస్ కామన్ అయిపోయిందండి. అదొక పాయింటే కాదు అన్నట్టు అయిపోయింది. నా వరకు నేను చాలా గౌరవిస్తాను సింగర్స్. మన దగ్గర కోరస్ పాడేవాళ్ళు అందరూ కొంచెం ముసలివాళ్ళు, అందరూ 45 అబోవ్ 45, 50. మా డైరెక్టర్లు తిట్టేవాళ్ళు, ఏంటయ్యా బయట అంతా యంగ్ గర్ల్స్ పెట్టి పాడిస్తు, నువ్వు ముసలాన్ని పెట్టి పాడిస్తావేంట అంటే. వాళ్ళతో నన్ను నమ్ముకొని ఉన్నారు వాళ్ళు. వాళ్ళకంతా ఫ్యామిలీస్. రోజుకి ఒక కోరస్ పాడితే వాళ్ళకి 750 రూపాయలు పేమెంట్ వస్తుంది. వాళ్ళు ఇంటికి పాపం వాళ్ళ ఖర్చులు. కానీ అలాగే నేను ఒక ఫ్యామిలీ లాగా ఒక ఇంటిమెసీతో వెళ్ళాను. కానీ ఎక్కడ ఇటువంటి వ్యవహారాలు ఎప్పుడు ఆడవాళ్ళ విషయంలో మటుకు చాలామంది ఈవెన్ తమిళ ఫీల్డ్లో కూడా ఒక్కొక్కరు రకరకాల ఫ్యామిలీస్ పెట్టేసేవారు. అంటే నాకు చాలా కొన్ని అటెంప్ట్స్ జరిగినాయి. నాకు నేను మంచి పాపులర్ ఫుల్ లైమ్ లైట్లో ఉన్నప్పుడు ఒక 4-5 నన్ను ట్రాప్ చేశారు. నేను లొంగలేదు. నేను సింగర్స్ ఆల్మోస్ట్ ఆల్ సింగర్స్ నన్ను అంటే ఒకలాగా ట్రాప్ చేయడం మొదలెట్టారు.
ఐఎమ్ వర్జిన్ అని, ఐ నీడ్ వన్ ఇష్యూ అని, ఇన్ని రకాలుగా. నో, ఐ నెవర్ ఎంకరేజ్ దట్. అక్కడే అన్ని ఇప్పుడు ఒక సక్సెస్లో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం, ఆ జాగ్రత్త నాకు వచ్చిందో లేదు నా వెనకాల శక్తి కాపాడిందో, అది ఆ విషయాల్లో అంతా నేను చాలా జాగ్రత్త పడ్డాను. ఓకే. ఇండస్ట్రీలో ఏదైనా ఎవ్రీథింగ్ ఫ్రీ హియర్, ఫ్రీ అని ఎవరిని అలాగ మనం చేయటం అది నాకెందుకు నచ్చదు. అది పద్ధతి కాదు. ఇప్పుడు ఇలాంటి కెరీర్ పరంగా మీ అబ్బాయికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మీ సైడ్ నుంచి? సిన్సియర్గా మన వర్క్, అది చిన్న సినిమా పెద్ద సినిమా ఏది కాదు, ఇది ఇంత డబ్బులు ఎక్కువ ఇచ్చాడు ఇంత తక్కువ ఇచ్చాడు కాదు, మన డ్యూటీ హిట్ చేయాలి, ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. అది నువ్వు ఎంత కష్టపడతావో, ఆ పాటని ఎంత క్యాచీ చేస్తావో, అప్ టు యూ. దట్ ఈస్. ఇప్పుడున్న కాంపిటీషన్స్ చాలామంది కంపోజర్స్ ఉన్నారు, ఇప్పుడు హీరోగా చాలామంది హీరోస్ ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకోండి, మీకును ఒక స్టైల్ తెచ్చుకోండి. బట్ సరస్వతి నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ సరస్వతి ఇప్పుడు ద్రోహం చేయదు. మీకును ఒక టైం వస్తుంది, వచ్చినప్పుడు దానికి ప్రిపేర్గా ఉండాలి. ఏదో 2 సినిమాలు 3 సినిమాలు చేసి తర్వాత డేరాలు ఎత్తేయటం కాదు. యూ మస్ట్ డూ. ఒక 500 సినిమాలు 1000 సినిమాలు చేయడానికి నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. అంత స్టఫ్ నువ్వు తెచ్చుకోవాలి, అంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, అన్ని రకరకాల మ్యూజిక్లు వినాలి, హార్డ్ వర్క్ చేయాలి, క్యాచీ ట్యూన్స్ చేయాలి.